వెల్కమ్ టు అవర్ ఛానల్ మధులికా వ్లాగ్స్. ఈరోజు సోరకాయతో సర్వపిండి ఎలా చేయాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: బియ్యం పిండి, సోరకాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, నువ్వులు, శనగపప్పు, జీలకర్ర, ఉప్పు. ఫస్ట్ బియ్యం పిండిలో నానబెట్టిన శనగపప్పు, నువ్వులు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, జీలకర్ర, తురుముకున్న సోరకాయ. పిండికి సరిపోయేంత పీసు తురుముకుంటే సరిపోతుంది. రుచికి తగినంత ఉప్పు. దీంట్లో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. ఈ తురుముకున్న సోరకాయలో ఉన్న వాటర్ సరిపోతుంది. కావాలనుకుంటే మళ్ళీ కొన్ని వాటర్ పోసుకొని యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు పిండి అంతా. ఈ పిండికి కొంచెం వాటర్ కలపాలి. సోరకాయలో ఉన్న వాటర్ సరిపోలేదు కాబట్టి నేను కొంచెం వాటర్ కలుపుకుంటున్నాను మొత్తం. మొత్తం వాటర్ అయినా ఒకటేసారి వేసేయకూడదు, కొంచెం కొంచెంగా వేసుకొని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తాన్ని పిండి మొత్తం ఇట్లా మెత్తటి ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఇట్లాంటి మందపాటి పాత్ర తీసుకొని దీంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని మొత్తం కలుపుకుందాం. గిన్నెకు మొత్తం నూనె అంతా రుద్దుకున్న తర్వాత మనకు సరిపోయేంత పిండి ఇట్లా సరిపోయేంత ముద్ద తీసుకొని గిన్నెకు మొత్తానికి ఒత్తుకోవాలి. దీంట్లో ఉన్న నూనెతోటే ఒత్తుకుంటే సరిపోతుంది. ఇట్లా మొత్తం పల్చగా ఒత్తుకున్న తర్వాత అక్కడక్కడ హోల్స్ వేసుకుందాం. హోల్స్ వేసుకొని ఈ హోల్స్లలో కూడా కొంచెంగా నూనె, ఇట్లా హోల్స్లలో కూడా నూనె పోయడం వల్ల ఇది లోపలి వరకు కూడా మొత్తం మంచిగా కాగి మనం తీసేటప్పుడు కొంచెం ఈజీగా తీయడానికి ఈజీగా వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీన్ని ఫస్ట్ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచుకొని వేడి చేసుకుంటే పిండి మొత్తం మంచిగా ఉడుకుతుంది. తర్వాత కొంచెం ఫ్లేమ్ పెంచుకోవచ్చు. ఇది కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం ఫ్లేమ్ని కొంచెం పెంచుకుందాం. ఇది ఇక్కడ అయ్యేలోపు ఇంకో పాత్రలో మనం రెడీ చేసుకుందాం.
దీంట్లో కొంచెం ఆయిల్, దీన్ని కూడా ఇంకో స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఇట్లా కాలిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో తీసుకుంటే అయిపోతుంది. నేను ఆఫ్ చేశాను, ఇది మొత్తం చల్లారింది. చల్లారినాక తీస్తే ఈజీగా వచ్చేస్తుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ సర్వపిండి రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.